హలో, ఎవరు మాట్లాడేది? హలో జగదాత్రి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎవరు మాట్లాడేది? నా పేరు అవినాష్ అండి. మినిస్టర్ రాయుడు గారు అబ్బాయిని. ఏంటి మేడం, నా పేరు వినగానే నోట మాట పడిపోయింది? నేనెవరో తెలియదు, నాతో మీకేం పనని అడగండి మేడం. మీరెవరో నాకు తెలీదు. నేను ఫోన్ పెట్టేస్తున్నాను. హలో, ఒక్క నిమిషం జగదాత్రి గారు. నేనెవరో మీకు తెలియకపోవచ్చు, కానీ మీలో ఉన్న జేడీకి తెలుసు. రే బావా, ఇప్పుడు జేడీ డ్యూటీ దిగిపోయింది కదరా. ఇప్పుడు డ్యూటీలో ఉన్నది జగదాత్రి. అరే అవును కదా, నేను మర్చిపోయానురా. నువ్వు జేడీతో మాట్లాడాలంటే జగదాత్రి గారు షర్టు ప్యాంటు వేసి మాస్క్ పెట్టుకున్నప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు మేడం చీర గాజులు వేసుకున్నారు కదరా. కరెక్టే, కానీ నేను మాట్లాడాలనుకున్నదే జగదాత్రి గారితోనే. ఎందుకంటే జగదాత్రి గారు అయితేనే కదా నేను చెప్పే మాటలు విని భయపడుతుంది. ఏం జగదాత్రి గారు, భయపడుతున్నారా? చూడవినాష్, ఏంటి మేడం, జేడీగా మీరే పంచ్ డైలాగులు కొట్టి జగదాత్రిగా కూడా మీరే పంచ్ డైలాగులు కొడతారా? మాకు ఛాన్స్ ఇవ్వండి మేడం. మీరు మమ్మల్ని తుక్కుగా కొట్టిన తర్వాత నేను ఆ ముసుగు వెనకాల ఉన్న ఆ మొహం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని జేడీ కారుకి ఒక ట్రాకర్ పెట్టా. అది మీ ఇంటి ముందుకు తీసుకొచ్చింది. చూస్తే జేడీ ప్లేస్లో జగదాత్రి, కేడీ ప్లేస్లో కేదార్ ఉన్నాడు. జేడీ బలమేంటో తెలిసింది, మరి జగదాత్రి బలహీనత ఏంటో తెలుసుకోవాలని తెలుసుకుంటే మీ ఫ్యామిలీ అని అర్థమైంది. రే, నా ఫ్యామిలీ జోలికి రావద్దు. నాకు రావాలని లేదు మేడం. నేను చెప్పే పనులు మీరు చెయ్యకపోతే రావక తప్పదు. ఏం పనులు? అదే చూసారా మేడం, సార్ పాయింట్కి ఎంత ఫాస్ట్గా వచ్చారో. పనేంటో చెప్తా, కానీ ముందు మీకు కొన్ని ఫొటోస్ పంపించా. అవి చూసి వాటి క్వాలిటీ ఎలా ఉందో చెప్పండి. ఈ ఫొటోస్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. మంచి క్యాప్షన్ ఏమన్నా చెప్తారా మేడం? అందుకే ఫోన్ చేశా. తప్పు చేస్తున్నావు అవినాష్, చాలా డేంజరస్ గేమ్ ఆడుతున్నావు. చూడండిరా, జేడీ మీద గెలవడం అంత ఈజీ కాదు. ఆ విషయం నాకు క్లారిటీ వచ్చింది మేడం. అందుకే జేడీ మీద గెలవడానికి జగదాత్రిని అడ్డు పెట్టుకుంటున్నా. రేపు మధ్యాహ్నానికి కేసు క్లోజ్ అయిందని మా పప్పా నుంచి నాకు కాల్ రావాలి. నువ్వు రాహుల్ పర్స్ తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. ఈ రెండిట్లో ఏ ఒక్కటి జరగకపోయినా ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో ఉంటాయి, సిటీలో ఉన్న ప్రతి గోడ మీద ఉంటాయి. ఆ జేడీ ముసుగు వెనుకున్న మొహాన్ని చూడాలని సిటీలో చాలా మంది రౌడీలు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి తెలిస్తే ఏమవుతుందో తెలుసు కదా. రేపు లొకేషన్ పంపుతా, వచ్చి కలవండి. బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. నిజం బయటపడిపోయింది జేడీ.
ఇప్పుడు ఏం చేద్దాం? వాడు మినిస్టర్కి చెప్పినా, ఆ ఫోటో ఎక్కడైనా లీక్ చేసినా వాడు చెప్పిందే జరుగుతుంది. సిటీలో ఉన్న ప్రతి రౌడీ మన ఇంటికే వస్తాడు. ఫోటో బయట పెట్టే ఉద్దేశం ఉన్నవాడే అయితే మనకి ఫోన్ చేసి డీల్ కుదుర్చుకోవాలని చూడడు. వాడికి కావాల్సింది కేసు కొట్టేయడం. అప్పటి వరకు ఆ ఫోటోని వాళ్ళ నాన్నకు కూడా చూపించడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఛ! ఈ వెధవలు జేడీ గురించి కనిపెట్టేశారు. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో ఉంటాయి. సిటీలో ఉన్న ప్రతి గోడ మీద ఉంటాయి. డ్రైవర్ పక్కన ఆపు. సాధు సార్ కాల్ చేస్తున్నారు. జై హింద్ సార్. జై హింద్ జేడీ. ఇప్పుడే నువ్వు పంపించిన ఫోటో చూశాను. ఇదంతా చేసింది ఆ అవినాష్ వాళ్ళ ఫ్రెండ్స్. ఓకే. డిమాండ్స్ ఏంటంట? కృష్ణమూర్తి గారితో కేసు విత్డ్రా చేయించి పరస్తో వాళ్ళని కలవమని చెప్పారు సార్. 12 వరకు టైం ఇచ్చారు సార్. ఆ, ఓకే. ఏం చేద్దాం అనుకుంటున్నారు జేడీ? చేయడానికి ఏముంది సార్, ఇంకో 30 minutesలో వాడు మాకు లొకేషన్ పెడతాడు. మేమక్కడికి వెళ్ళము, వాడి మీద కేసు కొట్టేయము. సో నా గెస్ కరెక్ట్ అయితే ఇంకో 1 hourలో ప్రతి టీవీ ఛానల్లో నా ఫోటో, కేదార్ ఫోటో వస్తుంది సార్. మ్యామ్, కరెక్టే రమ్య. మమ్మల్ని కాపాడడం కోసం ఒక ఆడపిల్ల చావుకి అన్యాయం చేయలేం. నేను ముగ్గురు చావుకి సమాధానం చెప్పాలి సార్. మా ఇద్దరి కోసం మా ముగ్గురి చావులు సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోనివ్వలేను సార్. నాకు మీ ఎమోషన్ అర్థమవుతుంది జేడీ, కానీ నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది హార్ట్తో కాదు, బ్రెయిన్తో. నా బ్రెయిన్ కూడా నా స్వార్థం కోసం వాడి ముందు తల వంచమని చెప్పడం లేదు సార్. మనిషన్నా ప్రాణమన్నా విలువలేని ఆ ముగ్గురి ముందు ఇప్పుడు నేను తగ్గితే జీవితాంతం వాడి మాటలకి నేను ఆడాలి. అది నేను చేయలేను సార్. ఇప్పుడు వాడి ముందు మేం తల వంచితే మేం వేసుకున్న యూనిఫామ్కి, చేసిన ప్రమాణానికి అర్థమే ఉండదు సార్. మీ ఫొటోస్ బయటకు వస్తే సిటీలో ఉన్న ప్రతి రౌడీ మీ ఇంటి ముందుంటారు జేడీ.